సూపర్ ఎక్సలెంట్ రుచికరమైన సాబ్దాన్ వడలు ఎలా చేయాలో చూసేద్దాం. 4 అవర్స్ నానబెట్టుకున్న సాబ్దాన్ను తీసుకొని పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసుకొని కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, ఓమా, జీలకర్ర కొంచెం, ఆలుగడ్డలు ఉడికినాయి. ఆలుగడ్డలు మాత్రం నేనైతే ఓవెన్లో పెట్టిన ఒక 2-3 మినిట్స్. ఆనియన్స్ ఏమో అది ఇట్లా స్మాష్ చేయాలి కాబట్టి తర్వాత తీసుకోవాలి ఆనియన్స్ లాస్ట్కి. కొంచెం అయితే చట్నీ వేసిన అంత ఏం వడలు బట్టి ఏం తింటామని. ఇది ఆప్షన్, మీరు వేసుకుంటే శనగపిండి వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే కొంచెం ఫ్లేవర్ కోసం అయితే వేసిన. సేమ్ ఇట్లనే కొంచెం చేతులు పదన వేసుకొని చేతి పైన ఇట్లా ఒత్తేసింది పాప. ఇట్లా మధ్యలో హోల్లాగా వేస్తే మంచిగా ఉడుకుతాయి. అయితే నూనె కూడా మంచిగా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచి కాగిన తర్వాత ఈ వడలు వేయాలి. ఎందుకంటే ఈ వడలు కొంచెం చితికిపోతాయి, ఊకే చెంచబట్టి కదిలియద్దు. వేసినాక ఒక 3 మినిట్స్ మంచి ఉడకనిస్తే అవి బ్రౌన్ కలర్ అయిన తర్వాత అవే పైకి లేస్తాయి. అప్పుడు మళ్ళీ మనం వేయాలి, ఊకే దాన్ని కదిలియనియద్దు. ఎందుకంటే ఇవి సాబ్దాన్ కదా, ఇచ్చకపోతాయి. చాలా బాగా వచ్చినాయి. అసలు అయితే నేనైతే ఫస్ట్ టైం చేసిన, చూద్దాము ఎట్లుంటాయో అని చెప్పేసి వడలు. అసలు ఎక్సలెంట్ వడలు వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుండే. రుచికరమైన సాబ్దాన్ వడలు అయితే రెడీ అయిపోయినాయి. చట్నీ ఆప్షన్ చేసుకోవచ్చు, పల్లి చట్నీ వేసిన, మామూలుగా టమాటాలు పల్లీలు వేసేసి చాలా రుచికరంగా ఉన్నాయి. మీకు చాలా కడక్ కావాలంటే కడక్ కూడా తీసుకోవచ్చు, కొంచెం మెత్తగా అంటే కూడా మెత్తగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.